తాత మనవడు కథ. తాతయ్య, మనవడి అనుబంధం. రవి తన తాతయ్య సీతారామయ్య గారిని ఎంతో ప్రేమించేవాడు. ప్రతిరోజూ స్కూల్కి వెళ్లిన తర్వాత సాయంత్రం తాతయ్యతో కూర్చుని కథలు వినడం, బాగుచేయాల్సిన పాత ఆటబొమ్మలు మెరుగుపరచడం అతని నిత్యకృత్యం. ఒకరోజు రవి సుఖాసీనంగా తాతయ్య చెంత కూర్చుని పాతపటినాటి కథ చెప్పమని కోరాడు. తాతయ్య ముచ్చటగా, నా చిన్నప్పటి రోజుల్లో అంటూ ఓ పండితుడి కథను ప్రారంభించారు. ఆ కథలో పండితుడు ఓ చిన్న గ్రామానికి వెళ్లి తన జ్ఞానం ద్వారా ప్రజలను మార్గనిర్దేశం చేశాడు. రవి ఆసక్తిగా వినసాగాడు. కథ ముగిసేసరికి తాతయ్య అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం చెప్పాడు. జ్ఞానం పంచుకుంటేనే అది మరింత వెలుగొందుతుంది. ఆ మాటలు రవికి బాగా నచ్చాయి. మరుసటి రోజు స్కూల్కి వెళ్లిన వెంటనే తన స్నేహితులకు ఆ కథను చెప్పి తాతయ్య ఇచ్చిన జీవిత పాఠాన్ని పంచుకున్నాడు. సాయంత్రం ఇంటికి వచ్చాక తాతయ్య చేతులను పట్టుకుని, తాతయ్యా, నీ కథల వల్ల నేను కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను అని ఆనందంగా చెప్పాడు. తాతయ్య సంతోషంగా నవ్వి, నిజమైన విద్య అనేది జీవితానుభవంతో వచ్చే సంపద అని చెప్పి రవిని హత్తుకుని ముద్దు పెట్టుకున్నారు. అలా వారి అనుబంధం రోజుకో కొత్త కథగా, జీవితానికి కొత్త గుణపాఠంగా మారుతూ పోయింది. తాత మనవడు కథ బాగుందా? ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? నచ్చితే మరీ ఎన్నో కథలు కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ.